హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 7వ భాగాన్ని వినేద్దాం. నేను ఆఫీస్కి వెళ్తాను లక్ష్మి అని అంటారు. ఇక్కడ దిలీప్ కూడా అతని తండ్రి రంగారావు దగ్గరికి వెళ్ళి అతనికి వచ్చిన నోటీస్ గురించి, అతను అరుణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అరుణ్కి తనకి జరిగిన గొడవ గురించి పూర్తిగా చెప్తాడు. దానికి రంగారావు, సరే దిలీప్, ముందు కోర్టులో హీరింగ్ ఎప్పుడు ఉంది అని అడుగుతాడు. నాన్న 2 రోజుల్లో ఉంది అని చెప్తాడు. 2 రోజుల తర్వాత అందరూ కోర్టులో అటెండ్ అవుతారు. అక్కడ అరుణ్ ఆనందరావుతో సాగర్ కూడా కోర్టుకి వస్తాడు. కోర్టులో అక్కడ వాళ్ళ తరపున లాయర్ హర్షవర్ధన్ గారు కూడా వచ్చి ఆనందరావు వాళ్ళతో మనమే గెలుస్తామని చెప్పి ఆయన వెళ్ళి అతని సీట్లో కూర్చుంటాడు. వీళ్ళు వచ్చిన కాసేపటికి రంగారావు వాళ్ళు కూడా వచ్చి మరొక వైపు ఉన్న సీట్లో కూర్చుంటారు. వాళ్ళ తరపున లాయర్ అయినటువంటి రఘునాథ్ గారు కూడా వస్తారు. ఆయన నేరుగా వెళ్ళి అతని సీట్లో కూర్చుని కళ్ళతోని రంగారావుకి ఇంకా అతని కొడుకు దిలీప్కి సైగ చేసి విష్ చేస్తాడు. జడ్జి గారు వచ్చిన తర్వాత అక్కడ కోర్టులో ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడతారు. జడ్జి గారు వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటారు. హర్షవర్ధన్ గారు లేచి నిలబడి జడ్జి గారికి నమస్కారం చేసి కేసుకి సంబంధించిన పేపర్స్ని ఆయనకు అందించి తర్వాత వచ్చి ఆయన సీట్లో వెళ్ళి కూర్చుంటాడు. జడ్జి గారు ఆ పేపర్స్ని చూసి, ఓకే మిస్టర్ హర్షవర్ధన్ అని చెప్పి ఆపోజిట్ లాయర్ అయినటువంటి రఘునాథ్ గారిని, చెప్పండి రఘునాథ్ గారు అని అంటాడు. దానికి అతను లేచి నిలబడి జడ్జి గారికి నమస్కారం చేసి, అసలు ఈ కేసుకి సంబంధించి అని చెప్పి నా క్లయింట్ అయిన దిలీప్ సన్ ఆఫ్ రంగారావు అయినటువంటి వారికి సంబంధించిన ల్యాండ్లో ఈ అరుణ్ అనేటువంటి వ్యక్తి నా క్లయింట్ అయినటువంటి దిలీప్ గారికి నోటీసులు పంపడం జరిగింది అని చెప్పి, నా క్లయింట్ అయినటువంటి దిలీప్ గారికి సంబంధించిన ల్యాండ్ని అని చెప్పి వారికి నోటీసులు పంపారు జడ్జి గారు అని చెప్పి అక్కడే ఉన్నటువంటి దిలీప్ గారిని చూపించి అసలు ల్యాండ్ ఓనర్స్ వీరే అని వాళ్ళని చూపిస్తాడు. దానికి హర్షవర్ధన్ గారు లేచి, కాదు జడ్జి గారు, అసలు ఈ ల్యాండ్లో ఒక హోటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేద్దామని నా క్లయింట్ అరుణ్ గారు కొనుక్కున్నారు. మిస్టర్ అరుణ్ గారికి అమ్మినటువంటి వ్యక్తి మీ ఎదురుగా తీసుకుని వచ్చి నిజం చెప్పిస్తాను అని హర్షవర్ధన్ గారు అనగానే జడ్జి గారు సరే అని అతన్ని హాజరుపరచమంటారు. అతను రాగానే హర్షవర్ధన్ గారు అతన్ని, మీకు ఇతను తెలుసా అని అరుణ్ని చూపించి అడుగుతాడు. అతను, అవును అతను నాకు తెలుసు, అతనికే నేను నా ల్యాండ్ని అమ్మానని చెప్తాడు. ఓకే మిస్టర్ అని అతను చెప్పింది విన్నారు కదా జడ్జి గారు, ఇతను చెప్పింది అసలు ఇతనే ఆ ల్యాండ్కి అంతకుముందు ఓనర్ అని చెప్పి జడ్జి గారికి కొన్ని పేపర్స్ చూపిస్తాడు. జడ్జి గారు ఆ పేపర్స్ అన్ని చూసి ఓకే అని అంటాడు. అప్పుడే ఆపోజిట్ లాయర్ అయిన రఘునాథ్ గారు జడ్జి గారితో, నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నానని చెప్పి పర్మిషన్ తీసుకొని సదరు వ్యక్తిని అడుగుతాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఆ ల్యాండ్ అసలు ఓనర్ మీరేనా అని అడుగుతాడు. దానికి అతను అవును అని చెప్తాడు. వెంటనే రఘునాథ్ గారు దిలీప్ని అతని ఫాదర్ని చూపించి, మీకు వీళ్ళు తెలుసా అని అడుగుతాడు. అతను కాసేపు వాళ్ళని చూసి తెలుసు అని చెప్తాడు. ఎలా తెలుసు నీకు వీళ్ళు అని లాయర్ గారు అతన్ని అడుగుతాడు. అతను కూడా వాళ్ళు నేను ఇప్పుడు అమ్మినటువంటి ఈ ల్యాండ్ కావాలని ముందుగా కొందామని వచ్చారు సార్ అని చెప్తాడు. మరి మీరు వాళ్ళకి ఎందుకు అమ్మలేదని అడిగితే వాళ్ళు చాలా తక్కువ ధరకు కొంటామని అన్నారు. దాంతో నేను వాళ్ళకి నా ల్యాండ్ని అమ్మలేదు అని చెప్తాడు. దానికి లాయర్ గారు, సరే మిస్టర్, అసలు ఈ ల్యాండ్ నీదే అంటున్నావు కదా, నీకు ఎలా వచ్చింది అని అడుగుతారు. అంటే అని లాయర్ రఘునాథ్ గారే అని అతన్ని, నీకు ఈ ల్యాండ్ వారసత్వంగా వచ్చిందా, లేక మీరే కొన్నారా, లేక మీకు ఈ ల్యాండ్ని ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా అని అడుగుతాడు. దానికి అతను, నాకు ఈ ల్యాండ్ వారసత్వంగా మా ముత్తాతల నుండి వచ్చింది సార్ అని చెప్తారు. ఓకే, అయితే మీ ముత్తాతలకి ఎలా వచ్చిందో మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి అతను, నాకు తెలియదు సార్ అని చెప్తాడు. సరే మిస్టర్, అది మీకు ఎలా వచ్చిందో నేను చెప్తాను అని చెప్పి జడ్జి గారితో, చూడండి జడ్జి గారు, ఈ పేపర్స్ని అని ఏవో కొన్ని పేపర్స్ జడ్జి గారికి రఘునాథ్ గారు ఇస్తారు. వాటిని ఆయన చూసి సరే అయితే అని చెప్పి బోన్లో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాడు. వెంటనే రఘునాథ్ బోన్లో ఉన్న వ్యక్తిని చూసి, మీకు ఆ ల్యాండ్ ఇక ఎలా వచ్చిందో చెప్పడం మొదలు పెడతాడు. మీకు ఆ ల్యాండ్ నీ పూర్వకాలంలో ఉన్నటువంటి జమీందార్ గారు ఇచ్చారు. అతను ఇచ్చిన సమయంలో ఈ ల్యాండ్ని కేవలం మీరు అనుభవించవచ్చు, కానీ మరొకరికి అమ్మడం వంటివి చేయరాదు అని చెప్పారు. అది విన్న అరుణ్, సాగర్ ఇంకా ఆనందరావు వాళ్ళు, అతని తరపు లాయర్ హర్షవర్ధన్ షాక్ అవుతారు. కానీ రంగారావు, దిలీప్ మాత్రం కన్నింగ్గా నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యంతో లాయర్ని చూస్తాడు. లాయర్ గారు అతనికి కూడా కొన్ని పేపర్స్ చూపిస్తాడు. వాటిని చూసి అతను ఇక ఏమీ మాట్లాడలేదు. అసలు ఆ పేపర్స్లో ఏముండి ఉంటుంది అని అక్కడ ఉన్న వారందరూ అనుకుంటూ ఉన్నారు.
అసలు ఆ పేపర్స్లో ఏముందంటే అతను అమ్మినటువంటి ఆ ల్యాండ్ని అతను కేవలం అనుభవించడానికి మాత్రమే కానీ అతను అమ్ముకోవడానికి కాదు అని ఆ పేపర్స్లో ఉన్న దాని సారాంశం. ఇక అతను కూడా ఏమీ మాట్లాడలేక అక్కడే నిల్చుని ఉన్నాడు. ఎందుకంటే అతనికి అసలు ఆ ల్యాండ్ వంశీకుల నుంచి వచ్చిందో అతనికి కూడా తెలియదు. ఇప్పుడు ఆ పేపర్స్ చూసిన అతను సైలెంట్గా అక్కడే బోన్లో నిలబడిన అతని దగ్గర నుండి తీసుకుని రఘునాథ్ గారు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అతను జడ్జి గారితో, నేను చెప్పేది మీరు కూడా వినండి లాయర్ హర్షవర్ధన్ గారు అని. జడ్జి గారిని చూస్తూ, చూడండి జడ్జి గారు, అసలు విషయం నా క్లయింట్ అయినటువంటి దిలీప్ గారి పూర్వీకులు అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలకి యజమానులు అని చెప్పగానే అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఒక దిలీప్, అతని తండ్రి రంగారావు తప్ప అందరూ, వాళ్ళు ఇద్దరు మాత్రం కన్నింగా నవ్వుతారు. ఆ నవ్వును అరుణ్ సాగర్ చూస్తారు. కానీ వారి నవ్వు వెనక అసలు విషయం వాళ్ళకి తెలియదు. కానీ లాయర్ రఘునాథ్ గారు మాత్రం జడ్జి గారితో, అసలు వారసులో నా క్లయింట్ దిలీప్ వాళ్ళే. నా క్లయింట్ అయిన దిలీప్ గారు ఈ కేసుకు సంబంధించిన ల్యాండ్లో ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించవచ్చని ఆలోచించి ఇప్పటికే అక్కడ ఈ ల్యాండ్ని అనుభవిస్తున్న వాళ్ళకి అన్యాయం చేయకూడదని భావించి అతను వారికి కొన్ని డబ్బులు ఇచ్చి వారిని ఆదుకున్నాడని చెప్తాడు. అతను చెప్పడమే కాకుండా ఇప్పటికే అక్కడ ఆ ల్యాండ్ని ఇచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టి పేపర్స్ని జడ్జి గారికి ఇస్తాడు. అంతేకాకుండా అక్కడ కొంతమందిని కూడా తీసుకుని వచ్చి జడ్జి గారికి చెప్పిస్తాడు. వాళ్ళు కూడా దిలీప్ గారు మా ఇష్ట ప్రకారమే మేము ఆ సార్కి మా ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చాం సార్ అని చెప్తాడు. అంతేకాకుండా నా పిల్లలకు కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పారని కూడా చెప్తాడు అతను. అది విన్న జడ్జి గారు సరే అని చెప్పి మీకు ఆ ల్యాండ్ ఇక వచ్చిందని అడిగేసరికి అతను మా పూర్వీకులు ఎవరో జమీందారు గారు ఇచ్చారని చెప్పి, అప్పుడు రఘునాథ్ ఎలా చెప్పమంటే అలాగే చెప్తాడు. అలాగే వచ్చిన మిగతా నలుగురు వ్యక్తులు కూడా అచ్చు ఇలాగే చెప్పడమే కాకుండా జమీందార్ గారి వంశీయులు వెళ్ళే అని చెప్తారు. ఆ కేసు మొత్తం అక్కడ దిలీప్ గారికే ఫేవర్గా మారుతుంది అని అక్కడ ఉన్నటువంటి అరుణ్ వాళ్ళకి అర్థమవుతుంది. హర్షవర్ధన్ గారికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. లాయర్ రఘునాథ్ గారే మాట్లాడుతూ, అసలు ఈ బోన్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి వద్దును కూడా నా క్లయింట్ అయిన దిలీప్ గారు ఇంకా వెళ్ళి అందరికీ ఇచ్చినట్టే అతనికి కూడా డబ్బులు ఇస్తానని చెప్పాడు. కానీ అతను మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అడిగాడు. నా క్లయింట్ అయిన దిలీప్ గారు, సరే మీరు అడిగిన డబ్బులు ఇస్తాను, కానీ నాకు కొంచెం టైం కావాలని చెప్పి అతను వెళ్ళి డబుల్ అరేంజ్మెంట్ చేసుకునే లోపే ఇతను ఆ బోన్లో ఉన్న వ్యక్తిని చూపించి ఎక్కువ డబ్బులు వస్తాయని అరుణ్ అనే వ్యక్తికి విక్రయించడం జరిగిందని చెప్పి వెళ్ళి అతని సీట్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక హర్షవర్ధన్ గారు ఏమీ మాట్లాడలేక జడ్జి గారిని మాకు ఒక 2 రోజులు టైం కావాలని అడిగి తీసుకుంటారు. జడ్జి గారు కూడా ఓకే చెప్తారు. అరుణ్ వాళ్ళ దగ్గరికి హర్షవర్ధన్ గారు వచ్చి నేను చూసుకుంటానని చెప్తారు. వారికి అతను ఎందుకు చెప్తుంది అర్థం అవ్వక సరే అని అంటారు. ఎందుకంటే హర్షవర్ధన్ ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం ఏదో ఒకటి తెలిసే ఉంటుంది కదా. కానీ ఇక్కడ రఘునాథ్ ఇంకా దిలీప్ వాళ్ళు ఇక మేమే గెలిచామని అనుకుంటూ ఉంటారు. కానీ లాయర్ హర్షవర్ధన్ గారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కదా. దిలీప్ వాళ్ళు అరుణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను అప్పుడే చెప్పాను కదా డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకో అని, కానీ నువ్వు నా మాట వినకుండా ఇక్కడి వరకు వచ్చావు, చూసావు కదా ఇక్కడ అంతా నాకు మాత్రమే ఫేవర్గా ఉంది అని అంటాడు. రంగారావు కూడా ఆనందరావుని చూసి, బాగున్నావా ఆనంద్ అని అడుగుతాడు. దానికి ఆనందరావు గారు అతన్ని చూసి అలాగే ఉంటాడు. అతను మాత్రం ఆనందరావుని చూస్తూ, నేను నీకు గుర్తులేనా అని అడుగుతాడు. అరుణ్కి కూడా అక్కడ అతను ఏమంటున్నాదో అర్థం కాదు. వాళ్ళ డాడీని చూస్తే అతను కూడా మౌనంగానే ఉంటాడు. రంగారావుకి ఆనందరావుకి కూడా అప్పట్లో ఒక ల్యాండ్ విషయంలో గొడవ జరిగింది. అప్పుడు రంగారావు గెలిచాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. చూసావా ఆనందరావు, అప్పుడు నీకు నాకు, ఇప్పుడు నీ కొడుక్కి నా కొడుక్కి గొడవ అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా మేమే గెలుస్తాం అని చెప్పాడు. దానికి ఆనందరావు మౌనంగానే ఉన్న హర్షవర్ధన్ గారు మాత్రం, అవును రంగారావు గారు, మీరు జమీందార్ వంశానికి చెందినవారు కదా అని అడుగుతాడు. దానికి ఆయన అవును అని అంటాడు. జమీందార్ వంశంలోనే మన పూర్వీకులు ఉండేవారు, వారు కూడా జమీందార్ కింద గుమస్తాలుగా చేశారు. మీరు మీ జమీందార్ గారి పేరు చెప్పండి అని అనగానే ఆయన గుటకలు మింగుతూ, అది ఇప్పుడు అంతగా గుర్తులేదు లాయర్ గారు అని. పదరా దిలీప్, నాకు చాలా పని ఉంది, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను రఘునాథ్ అని చెప్పి అక్కడి నుండి బయటపడతారు. ఇక్కడ ఉన్న లాయర్ కూడా మెల్లగా జారుకుంటాడు. అరుణ్ వాళ్ళు కూడా సరే లాయర్ గారు, మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. హర్షవర్ధన్ అసలు ఈ రంగారావు గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటూ అతను కూడా వెళ్ళిపోతాడు. కారులో వెళ్తున్న రంగారావు వెళ్తూ హర్షవర్ధన్ గురించి ఒకసారి ఫోకస్ చేయాలి, అతను మనం అనుకునే అంత నార్మల్ కాదు అని అతని కొడుకు దిలీప్ చెప్తాడు. కానీ డాడీ, అసలు మీరు ఏంటి మనం జమీందార్ వంశం వాళ్ళమని చెప్తారు,
అసలు మీరు ఎప్పుడు ఈ పేపర్ సృష్టించారు అని అడుగుతాడు. నువ్వు చెప్పావు కదా మొన్న అరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాక ఇక 2 రోజుల్లో కోర్టుకు వెళ్ళాలని. అవును అంటాడు దిలీప్. అప్పుడే నేను ఈ అరుణ్ గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేయించాను. ఆ ఆనందరావు కూడా నాకు ఇదివరకే తెలుసు. అతనికి నాకు కూడా ఒక ల్యాండ్ విషయంలోనే గొడవ అయింది. అది కూడా మన గెస్ట్ ఏరియాలో ఉన్న మన ఫ్యాక్టరీ గురించి అని చెప్తాడు. ఓహో అందుకేనా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అరుణ్ ఫాదర్ అసలు ఏమీ మాట్లాడలేదు అని అంటాడు. కానీ అసలు ఈ డాక్యుమెంట్ ఇంకా అక్కడికి వచ్చిన వ్యక్తులు అసలు మీరు ఇవన్నీ ఎప్పుడు చేశారు డాడ్ అని అడుగుతాడు. దానికి రంగారావు నవ్వుతూ, మనం చేసేది ఏమైనా మంచి పని కోసం అనుకున్నావారా? ఇటువంటి అన్నివి చూసుకోవాలి. అప్పుడే మనం ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాం. అందుకే నేను ముందుగానే అని లాయర్ గారితో కలిసి అసలు అక్కడ ల్యాండ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుని ముందుగానే ఆ ల్యాండ్ మనకి సంబంధించిందేనా అని పేపర్స్ని సృష్టించాను. అంతేకాకుండా ఆ ల్యాండ్ని జమీందార్ వంశస్థులు అక్కడ ఉన్నటువంటి వారి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు వస్తే ఏంటి డాడీ అని దిలీప్ అడిగితే, దాని గురించి కూడా ముందుగానే ఆలోచించానురా. అసలు వాళ్ళు ఇక్కడ ఇండియాలోనే లేరు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడో విదేశాల్లో చాలా ఏళ్ల క్రితమే స్థిరపడి అక్కడే ఉంటున్నారు. అసలు వారికి ఇక్కడ ల్యాండ్ ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అని చెప్తాడు. దిలీప్ రంగారావు ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అరుణ్ సాగర్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి ఏదో ఫైల్ గురించి చూసుకుంటూ ఉన్నారు. ఆనందరావు గారు మాత్రం అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తూ అతని మనసు ఏమీ బాగోలేక అతను మాత్రం ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చిన ఆనందరావు అతని భార్యను చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడే సోఫాలో కూర్చుంటాడు. అతను ఏదో ముభావంగా ఉన్నాడని లక్ష్మి గారు కూడా ఏమీ మాట్లాడలేదు. అలా సాయంత్రం అయ్యాక అరుణ్ సాగర్ కూడా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అసలు ఏమీ మాట్లాడలేదు. డిన్నర్ టైంలో కూడా అందరూ సైలెంట్గా కూర్చొని భోజనం చేశారు. ఇక్కడ లాయర్ హర్షవర్ధన్ గారు మాత్రం ఈ కేసుకి కావాల్సిన సాక్ష్యాలను ఎలా సాధించాలని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చి దానిని అమలుపరుస్తారు. రంగారావు తరపు లాయర్ అయిన రఘునాథ్ గారు మాత్రం ఇక కేసు మేమే గెలిచామని ఆనందంలో ఉంటాడు. తర్వాత 2 రోజులకి కోర్టులో అందరూ హాజరవుతారు. జడ్జి గారు వచ్చిన తర్వాత రంగారావు గారు తరపు లాయర్ అయిన రఘునాథ్ గారు లేచి ఆయనతో, జడ్జి గారు, మీరు గత 2 రోజుల క్రితం విన్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని సదర్ ల్యాండ్ని నా క్లయింట్ అయిన దిలీప్ గారికి ఇవ్వవలసిందిగా కోరుకున్నామని చెప్పి కూర్చుంటాడు. అరుణ్కి సాగర్కి ఆనందరావుకి కూడా అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే హర్షవర్ధన్ గారు వారిని చూసి ఏమీ కాదు అనే కళ్ళతోనే సైగ చేస్తారు. ఆ తర్వాత హర్షవర్ధన్ గారు లేచి జడ్జి గారికి నమస్కారం చేసి రంగారావు వాళ్ళని ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి అతన్ని బోన్లోకి పిలుస్తారు. రంగారావు బోన్లోకి రాగానే నేరుగా ఆయన్ని హర్షవర్ధన్ని, మీరు మిస్టర్ రంగారావు కదా అని అనగానే అవును అని సమాధానం ఇస్తాడు. మీరు జమీందారు వంశానికి చెందినవారు కదా? అవును అని రంగారావు అంటాడు. ఓకే, ఇప్పుడు నా క్లయింట్ అయిన అరుణ్ వాళ్ళు వేసిన కేసుకి సంబంధించిన ల్యాండ్ జమీందారు వంశానికి చెందిన వారిది అవునా అనగానే అవును లాయర్ గారు, అది మాకు సంబంధించిన ల్యాండే అని చెప్తారు. సరే రంగారావు గారు, ఇప్పుడు ఆ ల్యాండ్ని జమీందార్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సాగు చేసుకోమని వారికి ఉచితంగా ఇచ్చారు అవునా? అవును లాయర్ గారు. అయితే వాళ్ళు మీ పూర్వీకులు అవునా కాదా? అవును. సరే అయితే ఇది చెప్పండి, ప్రజలకు ల్యాండ్ ఇచ్చిన మీ జమీందారు పేరు చెప్పండి అనగానే రంగారావు గారు ఏమీ మాట్లాడలేకపోతాడు. అంతేకాకుండా ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ నీళ్లు నమ్ములుతూ ఉంటాడు. సరే అయితే అది తెలియకపోతే మీ ఫాదర్ నేమ్ చెప్పండి. దానికి రంగారావు వాళ్ళ నాన్న పేరు చెప్తాడు. మీ తాతగారి పేరు చెప్పండి. ఆయన పేరు కూడా చెప్తాడు. మీ తాతగారి తండ్రి పేరు, అతని పేరు కూడా చెప్తాడు. దాని తర్వాత కూడా అడిగితే చెప్తాడు. అవి అన్నీ కూడా జడ్జి గారితో చెప్పి, చూశారు కదా సార్, ఈ రంగారావు అతని వంశస్థుల పేర్లు చెప్పాడు కదా, ఇందులో అతను చెప్పిన అన్ని పేర్లు రాశాను. అంతేకాకుండా ల్యాండ్ని పంచినటువంటి జమీందారు గారి పేరు ఇక్కడ ఉంది సార్ అని కొన్ని పేపర్స్ని జడ్జి గారికి అందజేస్తారు. వాటినన్నింటినీ చూసిన జడ్జి గారు రంగారావు వైపు చూస్తారు. రంగారావు మాత్రం టెన్షన్తో అతని లాయర్ వంక చూస్తూ ఉంటాడు. చూశారు కదా జడ్జి గారు, అసలు ఈ రంగారావుకి ఏ జమీందారు వంశానికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఇతను కేవలం ల్యాండ్ కోసం ఈ తప్పుడు పేపర్స్ని సృష్టించాడు అని హర్షవర్ధన్ గారు చెప్తారు. అది అంతా విన్న రంగారావు తరపు లాయర్, చూడండి లాయర్ హర్షవర్ధన్ గారు, అసలు మీరు ఎలా చెప్పగలరు అసలు అతని పూర్వీకులు జమీందారు వంశానికి చెందినవారు కాదని అని అడుగుతాడు. మీరు నమ్మరని నాకు తెలుసు మిస్టర్ రఘునాథ్, అందుకే కదా వాటికి సంబంధించిన పేపర్స్ని జడ్జి గారికి ఇచ్చాను అని చెప్తాడు. మీరు ఆ పేపర్స్ని పుట్టించుండొచ్చు కదా హర్షవర్ధన్ గారు అని రఘునాథ్ అనగానే, నేను పుట్టించినటువంటి పేపర్స్ అయితే మీ క్లయింట్ చెప్పిన సమాధానాలు అయితే నేను పుట్టించలేదు కదా అని అంటాడు.
అప్పుడు జడ్జి గారితో హర్షవర్ధన్, మిస్టర్ రంగారావు, నీ వారి తాతల పేర్లని అడిగాను కదా, అప్పుడు ఆయన అతని 5వ తరానికి చెందినటువంటి వారి పేరుని కృష్ణారావు అని చెప్పారు. అంతేకాకుండా ఆ ల్యాండ్ని ఇచ్చినటువంటి జమీందారు కూడా 5వ తరానికి చెందినవారు అని చెప్పాడు. అలా పోల్చి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పేరు జగన్నాథం అని అంటాడు. అది మాత్రమే కాకుండా ఈ రంగారావు చెప్పిన పేరు పూర్వీకుల్లో ఎవరి పేరు కూడా జగన్నాథం అని లేదు జడ్జి గారు అని చెప్తాడు. అది అంతా చెప్పిన తర్వాత అక్కడే ఉన్నటువంటి రఘునాథ్ని చూసి, ఇప్పుడు చెప్పండి అని అంటాడు. అతనిక ఏమీ మాట్లాడలేక వెళ్ళి అతని సీట్లో కూర్చుంటాడు. మళ్ళీ హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ, అసలు ఆ ల్యాండ్కి ఈ రంగారావు గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు జడ్జి గారు. ఈ రంగారావు గారి పూర్వీకులు ఒక సామాన్య ప్రజలు. తర్వాత వారి తరాల వారు కొద్దిగా ఎదుగుతూ ఒక మధ్యతరగతి వారిలా జీవించడం మొదలుపెట్టారు. ఇతని తండ్రి రంగారావుని చదివించి ఇతనికి పెళ్లి చేశారు. అప్పటికి కూడా వీరిది మధ్యతరగతి కుటుంబమే. కానీ చాలా కొద్ది కాలంలోనే ఇతను ఈ స్టేజ్కి వచ్చారు. అది ఎలాగో మరి అని రంగారావుని అతని మనకు చెప్పాలి జడ్జి గారు అని అనగానే షాక్ అవుతాడు రంగారావు. ఇక మన కేసు విషయానికి వస్తే అక్కడ ఉన్న కొంతమంది ల్యాండ్కి సంబంధించిన వాళ్ళని ఈ రంగారావు ఇంకా అతని కొడుకు దిలీప్ బెదిరించి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వారి దగ్గర నుండి బలవంతంగా ల్యాండ్ని లాక్కున్నారు. ఇవి మాత్రమే కాకుండా అక్కడ ఇల్లీగల్గా ల్యాండ్కి పర్మిషన్ కూడా తీసుకున్నారు. అసలు ఆ ల్యాండ్కి సంబంధించిన వారసులు అని చెప్పి జడ్జి గారికి హర్షవర్ధన్ గారు కొన్ని పేపర్స్ని సబ్మిట్ చేస్తారు. వారు కూడా వచ్చేవారు జడ్జి గారు. వారు కొన్ని పనుల వల్ల రాలేకపోయారని, ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు వస్తారని చెప్తాడు. అసలు ఈ హర్షవర్ధన్కి ఇవన్నీ ఎలా తెలుసు అని ఇటు రఘునాథ్ అటు రంగారావు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వారిద్దరూ వారి ఆలోచనలో ఉండగానే ఇక్కడ హర్షవర్ధన్ గారు మాత్రం జడ్జి గారితో, ఈ ల్యాండ్ని నా క్లయింట్ అయిన అరుణ్ సన్ ఆఫ్ ఆనందరావు గారులకు చెందవలసింది అని విన్నవించుకుంటున్నామని చెప్పి ఆయనకు నమస్కారం చేసి వెళ్ళి ఆయన సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అరుణ్ వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే అసలు రంగారావు వాళ్ళు సృష్టించిన అబద్ధపు సాక్ష్యాల వల్ల ఈ కేసు గెలుస్తామని అనుకోలేదు వాళ్ళు. జడ్జి గారు లాయర్ హర్షవర్ధన్ చెప్పిందంతా విన్న తర్వాత రంగారావుని ఉద్దేశించి, మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనగానే అతని తరపు లాయర్ లేచి, జడ్జి గారు, అసలు లాయర్ హర్షవర్ధన్ గారు చెప్పిందంతా అబద్ధం. ఆయన కావాలని ఈ దొంగ సాక్ష్యాలు పుట్టించారు అని చెప్తారు. అప్పుడు రంగారావు వాళ్ళ లాయర్ రఘునాథ్ గారు, జడ్జి గారు, మాకు ఒక 2 రోజులు టైం కావాలని అడుగుతారు. అప్పుడు జడ్జి గారు సరే అని చెప్పి 2 రోజులు టైం ఇస్తున్నట్లుగా చెప్తారు. రంగారావు ఇంకా అతని లాయర్ రఘునాథ్ వాళ్ళు బయటికి వచ్చి, అసలు ఇలా ఎలా జరిగింది ఏంటి అని అడుగుతారు. రంగారావు కూడా, నాకు కూడా అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఈ విషయాలన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే అలాగే వారికి కారు ఎక్కి వెళ్ళిపోతారు. అరుణ్ వాళ్ళైతే హర్షవర్ధన్ గారి దగ్గరికి వచ్చి, మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. అరే నాకెందుకు థ్యాంక్స్ చెప్పండి, నా వర్క్ నేను చేశాను అంతే అని అంటాడు. అప్పుడు సాగర్ లాయర్ గారు, అసలు మీకు ఎలా తెలుసు వీళ్ళు తీసుకువచ్చిన సాక్ష్యాలు తప్పిడివని అని అడుగుతాడు. అది నాకు ఇక ఎలా తెలుసు అంటే మీకు చెప్తాను, కానీ ఇక్కడ కాదు, మీరు మా ఇంటికి రండి, మనం అక్కడ మాట్లాడుకుందాం అని అంటాడు. సరే అని చెప్పి, నాకు కొంచెం పని ఉంది, నేను సాయంత్రానికి మీతో మాట్లాడతాను, మీరు అప్పుడు రండి అని హర్షవర్ధన్ గారు అరుణ్ వాళ్ళకి చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరుణ్ వాళ్ళు అక్కడి నుండి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు లక్ష్మి గారు కనిపించగానే ఆమెను వీళ్ళు ముగ్గురు ఒకేసారి పలకరిస్తారు. ఆమెకు వాళ్ళు అలా పలకరించగానే ఆశ్చర్యంగా అనిపించి, ఏంటి ఇది, అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని అంటుంది. అప్పుడు ఆనందరావు గారు ఆమెతో, అవును లక్ష్మి, మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే కోర్టులో మనమే గెలుస్తాం అని చెప్తాడు. అరే అది ఎలా అయింది అండి, మీరు ఇంకా అరుణ్ సాగర్ కూడా నిన్నంతా కూడా చాలా డల్గా ఉన్నారు కదా అని అనగానే, అవును లక్ష్మి, నిన్నేమో అసలు కేసు మనం గెలవమో అనుకున్నా, అందుకే నిన్న డల్గా ఉన్నాం. ఈరోజైతే కోర్టులో మన లాయర్ హర్షవర్ధన్ గారు మనకే తెలియని సాక్ష్యాలు ఆయన జడ్జి గారి ముందు చూపించారు. అది ఏంటి అండి అని అడగ్గా, ఏమో లక్ష్మి, అది మనకు కూడా తెలీదు అన్నాడు. ఇక సాగర్ అరుణ్ అయితే ఇద్దరు ఒకేసారి, అమ్మ మాకు చాలా ఆకలిగా ఉంది అని అనగాని, అయ్యో నేను మర్చిపోయాను, అసలే మీరు పొద్దున కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరండి, మీకు నేను భోజనాలు వడ్డిస్తాను అంటుంది. ఆనందరావు గారిని చూస్తూ, మీరు కూడా ఫ్రెష్ అయ్యారండి, అందరూ కలిసి భోజనం చేద్దరు కానీ అనగానే అరుణ్ సాగర్ ఆనందరావు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. అందరూ కూర్చున్నాక లక్ష్మి గారే స్వయంగా వాళ్ళకి వడ్డిస్తారు. భోజనం అయ్యాక వాళ్ళు అక్కడే సోఫాలో కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అని ఆనందరావు అంటాడు. ఎందుకు డాడీ అని అరుణ్ అనగానే, అది ఆ రంగారావు మీద మనం గెలుస్తాం కదరా అని అంటాడు. ఇక సాయంత్రం అవగానే సాగర్ అరుణ్తో, అరుణ్ మనం లాయర్ గారింటికి వెళ్దాం పదా అని అంటాడు.
ఎందుకు అంటే అసలు ఆ రంగారావు గురించి అసలు అతనికి ఎలా తెలిసిందో తెలుసుకుందాం అని అంటాడు. దానికి అరుణ్, అవును సాగర్, నాకు కూడా అసలు విషయం తెలుసుకోవాలని ఉంది, పద వెళ్దాం అని అంటాడు. అలా అరుణ్, సాగర్ ఇద్దరూ కలిసి లాయర్ హర్షవర్ధన్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డోర్ బెల్ కొడతారు. బెల్ కొట్టిన తర్వాత అతని భార్య హరిణి వచ్చి డోర్ తెరుస్తుంది. డోర్ తీసిన వాళ్లకు హరిణి కనిపించగానే హర్షవర్ధన్ గారు అని అడుగుతారు. ఆయన లేరు, మీరు వస్తారని చెప్పారు, రండి లోపలికి వచ్చి కూర్చోండి, ఆయన ఫ్యూ మినిట్స్లో వస్తారని చెప్పి ఆవిడ వాళ్ళకి కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళింది. ఆవిడ కాఫీ తీసుకుని వచ్చేలోపై హర్షవర్ధన్ గారు కూడా వచ్చి అరుణ్ వాళ్ళని, ఓ సారీ, మీరు వచ్చి ఎంతసేపు అయింది, నేను లేట్ చేశానా అని అనగానే, లేదండి, వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చారు అని చెప్పి వాళ్ళకి కాఫీ ఇస్తుంది. సరే అని నేను 2 నిమిషాల్లో వస్తానని చెప్పి ఆయన పైకి వెళ్ళారు. వచ్చి అరుణ్ వాళ్ళ దగ్గర కూర్చుని చెప్పండి అనగానే, అది మీకు రంగారావు గురించి ఇంకా ఆ ల్యాండ్కి సంబంధించిన అసలు వాళ్ళ గురించి ఎలా తెలిసింది అని అడుగుతారు. ఓ అదా, సరే చెప్తాను అని అసలు జమీందారు వాళ్ళు నాకు చేయడానికి ముఖ్యంగా రీజన్ మా సన్ అని చెప్తాడు. అరుణ్కి, సాగర్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరు చూసుకున్నారు. అలా వారిని చూసిన హర్షవర్ధన్ గారికి, నా సన్ రీజన్ ఎందుకన్నానంటే అతను లండన్లో చదువుకుంటున్నాడు, అక్కడే ఆ ల్యాండ్కి సంబంధించిన జమీందారు వంశస్థులు ఉంటున్నారు. ఎందుకంటే మా అబ్బాయి అక్కడ మా తమ్ముడి వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు, మా తమ్ముడి వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళు ఉంటారు. ఒకసారి నేను లండన్కి మా అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే వెళ్ళాను. అప్పుడే నేను వాళ్ళ ఇంట్లో ఒక ఫోటోను చూశాను. దాని గురించి అతన్ని అడిగితే వాళ్ళు కూడా ఇండియన్స్ అని, వాళ్ళు ఇక్కడ నుండి చాలా ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారని చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ ఇండియాలో వారు ఒక జమీందారు వంశానికి చెందిన వాళ్ళని, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి భూములు అక్కడే ఉన్నటువంటి వారి ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్తాడు. కానీ నాకు అప్పుడు ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన జమీందారు వారసులు అని నాకు తెలియదు. ఎందుకైనా మంచిదని ఒకసారి నేను మా తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడ విషయం అంతా వివరంగా చెప్పాను. అంతేకాకుండా మా తమ్ముడి ఇంటి పక్కనే ఉన్న చక్రధర్ గారిని ఈ విషయం గురించి అడగమని చెప్పాను. అలాగే మా తమ్ముడు చక్రధర్ గారిని అడిగి తెలుసుకుని నాకు చెప్పాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ రంగారావు చెప్పినటువంటి జమీందారు వంశస్థులు వారే అని నాకు అర్థమైంది. అలాగే ఈ రంగారావు గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఎంక్వైరీ చేశా, అతని గురించి తెలిసింది. అంతేకాకుండా చక్రధర్ గారితో నేను కూడా మాట్లాడి అతనికి ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అతను వెంటనే నాతో అక్కడికి ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయని కూడా చెప్పారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.